హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేసుకోండి. ఇక ఈరోజు రెసిపీ విషయానికి వస్తే మన తెలంగాణ సైడ్ చాలా ఎక్కువగా చేసుకుంటారు, ఇష్టంగా తింటారు. అదే ఎండు రొయ్యల కర్రీ. ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే బాగుంటుంది అని చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అన్నట్టు మన సైడ్ రెగ్యులర్గా ఇలాగే చేసుకుంటారనుకోండి, బట్ తెలియని వాళ్ళ కోసం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అని చూపిస్తున్నాను. ముందుగా ఎండు రొయ్యలను తీసుకొని తల, తోక, మధ్యలో అంతా క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోండి. ఆనియన్స్ కొద్దిగా ఎక్కువగానే కట్ చేసుకోండి. మంచిగా ఆయిల్లో అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇక ఈ ఎండు రొయ్యల కర్రీ విషయానికి వస్తే మన సైడ్ బాగా తింటారు కదా అండి, చాలా బాగుంటుంది. స్మెల్ కూడా భలే ఉంటుంది కర్రీ చేస్తుంటే. ఇలా ఆనియన్స్ అనేది ఫ్రై అయిన తర్వాత బ్రౌన్ కలర్లోకి కొద్దిగా వచ్చిన తర్వాత అందులోనే పసుపు, అప్పుడే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మీకు కుదిరితే. ఇలాంటి నాన్ వెజ్ రెసిపీస్కి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొద్దిగా పచ్చివాసన అనేది పోయిన తర్వాత రొయ్యలని బాగా క్లీన్గా వాష్ చేసుకొని వేసుకోండి. ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఆనియన్స్లోనే రొయ్యలను అనేది ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కారం, మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. రొయ్యలలో కొద్దిగా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. నార్మల్గా నాన్ వెజ్జెస్లో కారం ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది స్పైసీగా. అలానే ఎక్కువ అని కాదు, కొద్దిగా ఎక్కువే పడుతుంది. అందులోనూ మన తెలంగాణ సైడ్ తెలుగు వాళ్ళు చాలా ఘాటుగా స్పైసీగానే తింటారు. ఇక కారం ఉప్పుతో ఒక 2 నిమిషాలు రొయ్యలని ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వేసుకొని టమాటోస్లో ఆనియన్స్, రొయ్యలు అంతా కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. టమాటోస్ని కొద్దిగా చిన్నగానే కట్ చేసుకోండి, తొందరగా ఉడుకుతాయి. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ కలుపుకోండి, అడుగంటుకోకుండా ఉంటుంది. ఇలా టమాటోస్ అనేది ఉడికిన తర్వాత మీ రుచికి మీరు గ్రేవీ ఎంత తింటారో దాన్ని బట్టి వాటర్ అనేది వేసుకోండి. కొద్దిగా ఎక్కువే వేసుకోండి. వాటర్ అనేది వేసుకున్న తర్వాత అంతా కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని వాటర్తో ఒక 3 మినిట్స్ కర్రీని అనేది ఉడికించుకోండి. ఇక ఈ రొయ్యల విషయానికి వస్తే వండుతున్నప్పుడే స్మెల్ వస్తుందండి, భలే ఉంటుంది, బాగుంటుంది. ఆ స్మెల్కే కడుపు నిండిపోయినంత ఉంటుంది. ఇక మన ఛానల్ విషయానికి వస్తే నాన్ వెజ్ రెసిపీస్ కూడా చాలా ఉన్నాయి. గోంగూర ఎండు రొయ్యలు ఎలా చేసుకోవాలో రెసిపీ కూడా పెట్టాను. వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. 3 మినిట్స్ తర్వాత అందులోనే ధనియాల పౌడర్ వేసుకోండి. ధనియాల పౌడర్తో పాటు ఒక 2 నిమిషాలు కర్రీని అనేది ఉడికించుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని కొత్తిమీరని వేసుకోండి. కొత్తిమీరతో పాటు కర్రీని 2 నుంచి 3 నిమిషాల వరకు మాత్రమే ఉడికించుకోండి. కొద్దిగా గ్రేవీ ఎక్కువ ఉన్నప్పుడే స్టవ్ అనేది ఆఫ్ చేయండి. వేడికి కొద్దిగా కర్రీ అనేది దగ్గర పడుతుంది కాబట్టి గ్రేవీ కొద్దిగా ఎక్కువ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇక ఈ ఎండు రొయ్యల కర్రీ విషయానికి వస్తే వేడన్నంలో మస్తు ఉంటుందండి, అద్దరిపోతుంది. అప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఉంటుందండి ఎండు రొయ్యల కర్రీ, భలే బాగుంటుంది. మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అన్నట్టు ఇది రాగి సంకటిలో కానీ, గటకలో కానీ, చపాతీలో, ఇంకా వేడి వేడి అన్నంలో అయితే భలే బాగుంటుంది, అద్దరిపోతుందండి. చివరి వరకు చూశారు, చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోవడం ద్వారా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.